తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే మేము మాట్లాడతామని చెప్పేసినటువంటి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, ఎందుకంటే అటు తీన్మార్ మల్లన్న కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినటువంటి కవిత కావచ్చు, కొంత ఆ, వ్యతిరేక ధోరణిలో వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రజా ప్రయోజనార్థం మాత్రమే చట్టసభలో మాట్లాడాలి, ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే చూడాలి ఏ లీడర్లైనా అని చెప్పేసి గతంలో ఉండేది. మరి కాస్త మరి వ్యక్తిగత ధోరణిలో వెళ్ళడం, అందులో కంచం పొత్తు మంచం పొత్తు అనే మాట మాత్రం చాలా హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ విషయాలకు సంబంధించి బీజేపీ సీనియర్ మహిళా నేత అయినటువంటి కందుల సంధ్యారాణి ఉన్నారు. మేడం చెప్పండి, నిజంగా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను చూస్తుంటే, ఎందుకంటే తీన్మార్ మల్లన్న కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత కావచ్చు, ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. మరి చట్టసభలో వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ప్రజా ప్రయోజనాలు ఎక్కడా కనబడట్లేదు. దీన్ని ఏ విధంగా చూడాలి? అయితే వాస్తవంగా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వం కావచ్చు, కాంగ్రెస్ నాయకత్వం కావచ్చు, ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి కేవలం వ్యక్తిగత దూషణలు, అంటే కనీసం నాయకత్వ లక్షణాలు అనేటివి లేకుండా అవి మర్చిపోయి మేము బాధ్యత గల హోదాలో ఉన్నాము, ఒక ఎమ్మెల్సీగా ఉన్నామని చెప్పి మర్చిపోయి కేవలం తిడితేనే లీడర్లమైతే అనేటువంటి ఒక భావనతోటి నాయకులు ఉన్నారు. కేవలం వీళ్ళని కాదు, ప్రతి ఒక్కరు కూడా మీరు చూడండి, గతంలో బీఆర్ఎస్ అధికారంలోకి ఉన్నప్పుడు కూడా, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక కూడా నాయకులు మేము తిడితేనే లీడర్లం, తిడితేనే గొప్పోళ్ళం అవుతాం అనేటువంటి ఒక ఆలోచన విధానంతో వారు ఉన్నారు. కానీ నాయకులు అంటే అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి. మనల్ని చూసి అందరూ నేర్చుకునేటువంటి నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే పాలిటిక్స్లోకి వచ్చే నాయకత్వం, యువ నాయకత్వం ఉంటుందో వారు నేర్చుకొని, వారు అలవర్చుకొని ముందుకు పోయేటట్టుగా అందరికీ ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ రకమైనటువంటి ధోరణి సమాజం మెచ్చుకునేటువంటి ధోరణి అయితే ఇది కాదు. నిజంగా కూడా అందరూ నవ్వుకునేటువంటి విధంగా వారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క మాట తీరున్నది. తప్పకుండా అది మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తూ ఉన్నాం. కానీ ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా వీళ్ళు ఎమ్మెల్సీ పదవికి అర్హులు కారు, వీళ్ళు రాజీనామా చేయాలి అంటున్నారు. మరి అట్లాంటి సిచ్యువేషన్ వస్తే నిజంగా వాళ్ళకు ప్రభుత్వం నుంచి కావచ్చు, వాళ్ళ పార్టీ నుంచి కావచ్చు వచ్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే బీజేపీలో ఇప్పటి వరకు కూడా ఈ విధమైనటువంటి ధోరణి మనం ఎప్పుడు చూడలేదు. దీన్ని ఎట్లా చూస్తారు? భారతీయ జనతా పార్టీ అంటేనే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. ఎప్పుడు కూడా మా నాయకత్వం ఎప్పుడు కూడా కార్యకర్తలకి, నాయకులకి, ప్రజాప్రతినిధులకి ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, ప్రజలకి మంచి చేయాలి, మంచి ఆలోచన విధానంతో ముందుకు పోవాలి తప్ప ఎక్కడ కూడా దురుసుగా ప్రవర్తించడం కావచ్చు, అలాంటివి చేయొద్దనేటివి మాత్రమే భారతీయ జనతా పార్టీలో నేర్పిస్తారు. అయితే మీరు అన్నటువంటి విషయము నిజంగానే ఇవాళ వారి వ్యక్తిగతమైనటువంటి దానికి మనం వదిలేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రకమైనటువంటి నాయకులనైతే ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఎవరైనా తప్పు చేస్తే నాయకులపైన దానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు తప్పకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే రాజకీయ పార్టీలపైన ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చేటువంటి సంస్థాగతలను ఎన్నికలను బేస్ చేసుకొని మూడు పార్టీలు కూడా బీసీ కోసం, అంటే బీసీ అంటే పోరాటానికి మేమే ముందున్నాము, బీసీలను ముఖ్యమంత్రి చేయడానికి మేమే ముందున్నాము, బీసీలకు రిజర్వేషన్ వచ్చింది మా వల్లే అని చెప్పేసి అటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బీసీ అభ్యర్థిని మేము అధ్యక్షుని చేస్తాం, బీసీ అభ్యర్థిని మేము ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి గతంలో చాలాసార్లు చెప్పారు. మరి నిజంగా బీసీల కోసం పోరాడుతున్నది కాంగ్రెస్ అనుకోవాలా, బీఆర్ఎస్ అనుకోవాలా, బీజేపీ అనుకోవాలా? ఇవాళ గతంలోనే బీఆర్ఎస్ పార్టీని అయితే ఈ రాష్ట్ర ప్రజలు చూసిండ్రు, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి మాట తప్పిండ్రు. మరి వారి రాష్ట్ర మంత్రివర్గంలో కావచ్చు, వారు ఇచ్చినటువంటి అసెంబ్లీ సీట్లలో కావచ్చు ఎంతమంది బీసీలకి అవకాశం ఇచ్చిండ్రు అనేది ప్రజలంతా కూడా చూసిండ్రు. సేమ్ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే ధోరణి ఇవాళ నిజంగానే మరి బీసీలకి అత్యున్నత అవకాశం ఇస్తామని అనుకుంటే మొన్న బీసీని ముఖ్యమంత్రిని చేసేది ఉండే. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి అర్హత కలిగిన నాయకులు ఇక్కడ లేరా తెలంగాణ రాష్ట్రంలో? ఇవాళ భారతీయ జనతా పార్టీ దానికి 100% కట్టుబడి ఉన్నది. గతంలో అవకాశం ఇస్తే 2023 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఇస్తే 100% బీసీ బిడ్డని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు. అవకాశం ఇవ్వలేదు. ఖచ్చితంగా భవిష్యత్తు లోపల బీసీలకి అవకాశాలు రావాలంటే 100కి 100% తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ మాటని నిలబెట్టుకోగలుగుతుంది అనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాం. కానీ ఇప్పుడు
జనగణనలో కులగణన కావచ్చు, 42% రిజర్వేషన్ కావచ్చు, ఈ 2 అంశాలు కూడా మా పార్టీ అంటే మా పార్టీ వల్లే వచ్చిందని అంటున్నారు. ఎందుకంటే నేను ఖర్గేకి లేఖ రాయడం వల్ల కావచ్చు, జంతర్ మంతర్లో ధర్నా చేయడంతోటే ఇప్పుడు 42% రిజర్వేషన్లు అనేది అమలుకు నోచుకుంది అని చెప్పేసి అటు ఎమ్మెల్సీ కవిత కానీ, అదేవిధంగా జనగణనలో కులగణన చేపట్టడానికి కేంద్రం ఒప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోటే అది జరిగింది అని చెప్పేసి అటు కాంగ్రెస్ నాయకులు చెప్పుకోవడం కావచ్చు. మరి నిజంగా కేంద్రానికి బీసీల పట్ల శుద్ధి లేదనుకోవచ్చా మనం? ఇవాళ జరిగే పనిని మేం చేస్తేనే వచ్చిందని చెప్పుకోవడం కాంగ్రెస్కి బీఆర్ఎస్కి రెండు కూడా దాంట్లో వారిని మించిన వాళ్ళు లేరు. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ గతంలో 54 ఏళ్ళకు పైగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది దేశంలో, రాష్ట్రంలో. మరి అప్పుడు మహిళలకి రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి? ఇవాళ ఏదో పోరాటం చేసి ఏం చేయబట్టే వచ్చిందని చెప్పుకోవడం అనేది నిజంగా కూడా హాస్యాస్పదం ఒకటి. తర్వాత బీసీల అంశానికి వచ్చేసరికి వాళ్ళ గతంలో నేను చెప్తున్నా కదా ఇప్పుడే, ఇవాళ 54 ఏళ్ళు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, అప్పుడు బీసీలు గుర్తుకు రాలే. ఇవాళ నరేంద్ర మోడీ గారు బీసీ బిడ్డ, వారి యొక్క కేంద్రంలో ఉన్నటువంటి వారు ప్రధానిగా తప్పకుండా ఇలాంటి సమయంలో బీసీలకు న్యాయం చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఇవాళ జనగణన కులగణన ఇవాళ ప్రారంభం చేసిండ్రు. అంతే తప్ప కానీ ఇందులో ఏ రాజకీయ పార్టీల ప్రమేయం కానీ వారి ఒత్తిడి కానీ వారి పోరాటం కానీ లేదు. ఇది దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ ఇప్పుడు వచ్చేటువంటి ఏదైతే సంస్థాగత ఎన్నికలు కావచ్చు, ఉప ఎన్నికలు కావచ్చు, ఈ విధంగా ఎన్నికలు వస్తున్నాయి. మరి మా బీసీ అభ్యర్థి లేరే, ఎందుకంటే బీసీ అభ్యర్థి అధ్యక్షుడిగా ఉంటే మేము పూర్తిగా మా మద్దతు ఉంటుండే అని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఎందుకంటే బీజేపీ పార్టీ అంటేనే బీసీ పక్షవాది అని చెప్పేసి గతంలో అన్నారు. మరి ఇప్పుడు వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ఆ ప్రభావం ఏమైనా పడే అవకాశం ఉందా? ఎందుకంటే పార్టీకి బీసీలు దూరం అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అట్లా ఏం లేదు. ఇవాళ పూర్తిగా విశ్వాసం, నమ్మకం ప్రజల లోపల కావచ్చు, కార్యకర్తల లోపల కావచ్చు, నాయకుల లోపల కావచ్చు భారతీయ జనతా పార్టీ పైన ఉన్నది. ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని మాట ఇచ్చిండ్రు, దానికి కట్టుబడి ఉన్నది పార్టీ. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా తప్పకుండా ఇవాళ రెండు రాజకీయ పార్టీలని అధికారంలో చూసిండ్రు. వీళ్ళను 2 years, వాళ్ళని 2 టర్ములు చూసిండ్రు కాబట్టి విసిగిపోయి ఉన్నారు. పూర్తిగా సంక్షేమం జరగాలంటే, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పోవాలంటే బీసీ నాయకత్వానికి రేపు దిశ దశ ఏది ఉన్నా కూడా నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ అనేటువంటి విశ్వాసం 100కి 100% ప్రజల లోపల ఉన్నది. కాబట్టి అలాంటి ఆలోచన కానీ అలాంటి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థానిక సంస్థలలో ఉండదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నాయకుడు, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సార్ డమ్మీ మాత్రమే. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రము తనని తీసి పక్కకు పెట్టే అవకాశాలు ఉన్నాయి. బీసీవాదిని మాత్రమే మేము రాష్ట్ర అధ్యక్షునిగా చూస్తాము, బీసీలకు మాత్రమే ఒకవేళ అసెంబ్లీ సీట్లు కనుక సెగ్మెంటేషన్లో ఎక్కువగా వస్తే అభ్యర్థిని కూడా సీఎం చేసేది బీసీ అని అన్నారు. మరి నిజంగా 2 సంవత్సరాల టర్మ్ కోసమేనా ఇప్పుడు మన నాయకుడిని ఎన్నుకున్నారు? ఇప్పుడు గతం లోపల భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటి అంశం ఒక్కటే, మాకు అవకాశం ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రంలో చిరకాల వాంఛ, దాదాపు మన స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ల కాలంలో బీసీని ముఖ్యమంత్రిని చూడాలనేటువంటి ప్రజల యొక్క ఆకాంక్షని నెరవేర్చడం కోసము భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మీరు అవకాశం ఇవ్వండి, తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిండ్రు. ఇవన్నీ కూడా వాస్తవంగా రాజకీయ పార్టీలకి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వారు మాట్లాడుకోవడానికి మాత్రమే పనికొస్తాయి తప్ప ఆచరణలో చేసి చూపెట్టేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి ఇంకా మిగతా అంశాల మీద కేంద్ర రాష్ట్ర నాయకత్వము ఆలోచన చేస్తారు, వాళ్ళు అమలుపరుస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మరి కింది నుంచి కూడా ఏబీవీపీ కార్యకర్తగా వారి యొక్క ప్రస్థానం ప్రారంభం చేసి ఇవాళ ఇన్ని ఏండ్లుగా వారి యొక్క పూర్తి జీవితాన్ని పార్టీ కోసం అంకితం చేసిండ్రు. కాబట్టి రేపు వారి నాయకత్వంలో తప్పకుండా స్థానిక సంస్థలలో విజయడంక భారతీయ జనతా పార్టీ మోగిస్తుంది. కానీ ఇప్పుడు వచ్చేటువంటి ఏదైతే సంస్థాగత ఎన్నికల్లో గతంలో చూస్తే మాత్రం ఏ ఎన్నికలైనా కానీ ఇప్పుడు మన కిషన్ రెడ్డి ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇక బండి సంజయ్ తన కార్పొరేటర్ నుంచి డైరెక్ట్గా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. మరి ఒకరు చూస్తే మాసు, మరి ఇంకొకరు చూస్తే క్లాసు. ఎందుకంటే చాలామంది అన్నారు సౌమ్యుడు కిషన్ రెడ్డి ఏ విషయాన్నైనా కూడా సానుకూలంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారన్నారు. రాష్ట్రంలో హైప్ వచ్చింది మాత్రం బండి సంజయ్ తోటే. మరి ఆ హైప్ను కొనసాగించేటువంటి కెపాసిటీ మన ఇప్పుడున్నటువంటి రామచంద్రరావు సార్కి ఉందంటారా?
100% ఉంటుంది. ఎందుకంటే కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వారి యొక్క ఎక్స్పీరియన్స్ని, ఇన్ని సంవత్సరాల యొక్క ఎక్స్పీరియన్స్ని తప్పకుండా కార్యకర్తల్ని ముందుకు నడిపించడం లోపల అది ఉపయోగపడుతుంది. తప్పకుండా వచ్చేటువంటి ఏ ఎన్నికలైనా కూడా మరి అందరూ సమిష్టి కృషితోటి ఎదుర్కొని ఇక్కడ విజయాన్ని సాధిస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు సార్ వ్యక్తిగతంగా క్రిమినల్ లాయర్ అంటున్నారు. మరి అది మన పార్టీలో ఏదైనా ఉపయోగించేటువంటి సందర్భాలు కావచ్చు, సిచ్యువేషన్స్ కొన్ని ఉండొచ్చు. మరి దాన్ని ఏమైనా ఉపయోగిస్తారు అనుకోవచ్చా మనం పార్టీలో? వారు న్యాయవాది, ఇటు చూసుకుంటే వారు గతంలో ఎమ్మెల్సీగా చేసిండ్రు, ఏబీవీపీ కార్యకర్తగా పోరాటం చేసిండ్రు. కాబట్టి అన్ని రకాలుగా వారి యొక్క ఎక్స్పీరియన్స్ని పూర్తిగా పార్టీకి ఉపయోగిస్తారు. తప్పకుండా భవిష్యత్తు ఏదున్నా కూడా తెలంగాణలో బీజేపీదే. ధన్యవాదాలు. ఇది వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికలే కాదు, చేసేటువంటి ఏ కార్యక్రమంలోనైనా కూడా తనకున్నటువంటి 40 సంవత్సరాల ఒక అనుభవాన్ని పూర్తిగా కూడా అటు అధిష్టానానికి కావచ్చు, రాష్ట్ర స్థాయి నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, బూత్ స్థాయి లీడర్లకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా కులంకషంగా వివరించి క్షేత్రస్థాయి పర్యటనకు మాత్రం సిద్ధమవుతున్నాము. అదేవిధంగా ప్రతిపక్షాలు చేసేటువంటి విమర్శలను బీజేపీ పార్టీ ఎప్పుడూ పట్టించుకోదే అంటున్నారు బీజేపీ సీనియర్ నేత అయినటువంటి కందుల సంధ్యారాణి. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, బీజేపీ రాష్ట్ర కార్యాలయం.